current with the next standard non-current assets held for సేల్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్. ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అయ్యే చెప్తాను చూడు. ఫస్ట్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్ అంటే ఏంటి, విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్ ఇఫ్ ఇట్స్ క్యారింగ్ అమౌంట్ విల్ బీ రికవర్డ్ బై సెల్లింగ్ రాదర్ దాన్ త్రూ కంటిన్యూయింగ్ ద అసెట్. అంటే ఏంటంట, విల్ బీ దాని యొక్క కాస్ట్, ఇట్స్ క్యారింగ్ అమౌంట్ విల్ బీ రికవర్డ్ బై సెల్లింగ్ రాదర్ దెన్ యూజ్. ఏమన్నా అసెట్ మనం ఏం చేస్తాం, దాన్ని యూజ్ చేసి దాని యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సంపాదించాలని అనుకుంటాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అచీవ్ చేసి. అయితే ఇది దీన్ని దీని టార్గెట్ ఏంటంటే దాన్ని అమ్మేసి డబ్బులు సంపాదించుకోవాలి. ఓకే, అయితే ఇది స్టాండర్డ్లో మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఇది ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్, మెయిన్ క్రక్స్ ఇదే. రిక్వైర్మెంట్ ఫర్ క్లాసిఫికేషన్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ఏదైనా ఒక అసెట్ని హెల్డ్ ఫర్ సేల్ కింద నువ్వు రికగ్నైజ్ చేయాలంటే, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ని రికగ్నైజ్ చేయాలంటే అది 2 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, అసెట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ కండిషన్. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లోనే ఇమీడియట్లీ అవైలబుల్గా ఉండాలి సెల్లింగ్కి. అండ్ సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, ద అసెట్ మస్ట్ బి సెల్లబుల్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ కండిషన్. సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్. సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్ అంటే మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి దానికి షార్ట్కట్, MBA/SW. మేనేజ్మెంట్ కమిటెడ్ ఏంటంట, ఫస్ట్ చూడు, మేనేజ్మెంట్ కమిటెడ్ టు సెల్ ద అసెట్. మేనేజ్మెంట్ కమిటెడ్గా ఉంది. హైలీ ప్రాబబుల్ ఫర్ సేల్, ఫస్ట్ ఏంటి, asset must be sellable in its present condition and the sale must be highly probable. Highly probable అంటే ఏంటి, management must be committed to sell the asset. An active program to trace the buyer and complete the selling plan must have been initiated. ఒక యాక్టివ్ ప్రోగ్రామ్ టు ట్రేస్ ఏ బయర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యాక్టివ్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయాలి, హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. The asset must be marketed for sale at a price that is reasonable. ఏంటంట అది, ద అసెట్ మస్ట్ బి మార్కెటెడ్ ఆర్ సేల్ ఎట్ ప్రైస్ దట్ ఈజ్ రీజనబుల్. సేల్ ప్రైస్ షుడ్ బి ఎలా ఉండాలి, రీజనబుల్ ప్రైస్కి నువ్వు అమ్మాలి, అంతే అబ్నార్మల్ ప్రైస్కి నువ్వు అమ్మకూడదు. అంటే మరీ ఎక్కువ పెడితే ఎవరు కొనరు కదా. ద సేల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. సేల్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 1 yearలో అయిపోవాలి. సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ఆర్ విత్డ్రావల్ ఫ్రమ్ ద ప్లాన్ టు సెల్ ద అసెట్ ఈజ్ అన్లైక్లీ. దాని అర్థం ఏంటి, ప్లాన్ నాట్ టు బి విత్డ్రాన్. నువ్వు ప్లాన్ విత్డ్రా చేసుకునే ఆలోచన నీకు ఉండకూడదు. ఏం చెప్పాను కండిషన్స్, ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద రికగ్నైజ్ చేయాలంటే ఏం చేయాలి, 2 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఒకటి, ద అసెట్ మస్ట్ బి సెల్లబుల్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ కండిషన్ అండ్ ద సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్. హైలీ ప్రాబబుల్ అంటే ఏంటి, మళ్ళీ 5 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఫస్ట్ ఆ 5 అన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి, ఏ ఒకటో కాదు, ఎవ్రీ కండిషన్ షుడ్ బి ఫుల్ఫిల్. ఫస్ట్ కండిషన్ MBA/SW, MBA మేనేజ్మెంట్ కమిటెడ్ టు సెల్ ద అసెట్. బి అంటే ఏంటి, బి బయ్యర్ని ఐడెంటిఫై చేయాలి. యాక్టివ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు ట్రేస్ ద బయ్యర్. థర్డ్ పాయింట్ MBA. ఏ అంటే ఏంటి, MBA కదా, ఎస్ అంటే సర్లే ఎస్, సేల్ ప్రైస్ షుడ్ బి రీజనబుల్. ఏంటంటే ద ట్రాన్సాక్షన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. దాని తర్వాత ఇంకేముంది, ప్లాన్ నాట్ టు బి విత్డ్రాన్. W అంటే ఏంటి, ప్లాన్ నాట్ టు బి విత్డ్రాన్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఇంతే, ఇది వెళ్తే క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు మనం. క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు చిన్నది, అంటే ఇది జస్ట్ సమ్మరీ టైప్ అనమాట, నీకు అర్థం కావడానికి. ఏంటి, ఒక అసెట్ ఉందరా, దాన్ని సేల్ చేస్తున్నావు. నేను ఒక బిజినెస్ డ్యూరింగ్ ద బిజినెస్ నేను నా అసెట్ని సేల్ చేస్తున్నాను. అది ఎందులోకి వెళ్తుంది, ఇన్వెంటరీలోకి వెళ్తుంది అంట. డ్యూరింగ్ ద బిజినెస్ ఐఎమ్ సెల్లింగ్ మై అసెట్. ఎప్పుడు, నాట్ విత్ ఇన్ 12 months హోల్డింగ్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్. అదే నీకు ప్రీవియస్గా నేను ఏం చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో ఒక అసెట్ నువ్వేం చేస్తున్నావు, హోల్డ్ చేసి పట్టుకుంటున్నావు. ఎందుకు అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం హోల్డ్ చేస్తున్నావు. అంటే 12 months అయిపోయిన తర్వాత నువ్వు అమ్మేస్తావు. క్యాపిటల్ అప్రిషియేషన్ వచ్చిన తర్వాత ల్యాండ్ కొన్న తర్వాత డబ్బులు మంచిగా వాల్యూ పెరిగిన తర్వాత అమ్మేస్తా. దట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ అనమాట. ఓకే, అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తావు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. అదే జస్ట్ ఇన్వెంటరీ.
ఒక నేను రియల్ ఎస్టేట్ ఉన్నాను అనుకో, నా బిజినెస్ రియల్ ఎస్టేట్ అనుకో, ల్యాండ్ ఏమైతే నాకు ఇన్వెంటరీ అయింది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, విత్ ఇన్ 12 monthsలో ఏమైనా అసెట్ని అమ్మేస్తున్నాను అనుకో, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి అది ఎక్కడికి వస్తుంది, 105కి వస్తుంది. అంటే ఒక అసెట్ని 3 స్టాండర్డ్స్ కింద వెళ్తుంది. యాక్చువల్లీ ఇంకో స్టాండర్డ్ కూడా ఉంది ఇక్కడ, 16 పీపీఈ. ఫస్ట్ రా మెటీరియల్ కింద ఇన్వెంటరీ కింద ఉంచుకుంటే అది 2, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే 40, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అంటే విత్ ఇన్ 12 monthsలో నువ్వు అమ్మేస్తే అది 105. ఓకే. ఇంకొక క్లారిటీ ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ IND AS 36 కూడా ఇక్కడ దాని జ్ఞానం ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలాగా, డిస్పోజల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ పీపీఈ చూడు, పీపీఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తెలుసు, క్యారింగ్ అమౌంట్స్ వచ్చింది, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్వెంటరీ, గుడ్ వాల్యూ, డెటార్స్ టోటల్ ఇంత ఉంది. దాని ఇంపైర్మెంట్ ఇప్పుడు దాని వాల్యూ రికవరీ వాల్యూ 47 అంటే 8 lakhs లాస్ ఉంది. 8 lakhs లాస్ని నువ్వు మిగిలిన అందరికీ పంచాలి, కానీ కొంతమందికి పంచకూడదు. అది ఎవరంటే ఇన్వెంటరీ, గుడ్ వాల్యూ, డెటార్స్ పంచచ్చులే, గుడ్ విల్కి పంచుకో. ఫస్ట్ ఏంటి, ఇన్వెంటరీకి వెళ్తా, అవుట్ ఆఫ్ స్కోప్. అసలు IND AS 36 అనేది ఇన్వెంటరీకి అప్లికబుల్ కాదు. ఓకే, టోటల్ 8 lakhs లాస్ ఉంది. ఫస్ట్ ఎవరికి ఇచ్చేయాలంటే గుడ్ విల్ తీసేయాలి. ఇంపైర్మెంట్ లాస్ నుంచి ఫస్ట్ తీసేసి గుడ్ విల్ తీసేసాక ఆ తర్వాత గుడ్ విల్ 5 lakhs, బ్యాలెన్స్ 3 పీపీఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్. పీపీఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్ పంపాడు, కానీ ఇన్వెంటరీ పంపలే, డెటార్స్ పంపలే. గుర్తుంచుకో, గుర్తంటే ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫస్ట్ ఏదైతే ఉందో గుడ్ విల్, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి, గుడ్ విల్కి. దాని తర్వాత ఇన్వెంటరీ, డెటార్స్ అవుట్ ఆఫ్ స్కోప్ అంట. ఓకే, నెక్స్ట్ లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 2. ఎస్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ ప్రాపర్టీ ఫర్ 6 lakhs. ఎప్పుడు కొన్నాడో, 1st April 2001. The useful life of the property is 15 years. On 31st March 2023, S Limited classified the property as held for sale. The impairment testing provides the estimated recoverable amount to 4,70,000 అంట. ఓకే, ద ఫెయిర్ వాల్యూ అది ఏమడిగాడు, ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు. మేనేజ్మెంట్ చేంజ్ ద ప్లాన్, ఎప్పుడు మనసు మార్చేసుకున్నారంట 2004లో. అంటే ఎప్పుడు కొన్నాం మనం ఎసెట్ని, 2001లో కొన్నాం, ప్రాపర్టీ కొన్నాం కదా, అప్పుడు పీపీ. ఇప్పుడు ఏం చేసాం, 2004న అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాను. నో లాంగర్ మెట్ ద క్రైటీరియా ఆఫ్ హెల్డ్ ఫర్ సేల్. ఏంటంట, చేంజ్ ద ప్లాన్ యాజ్ ప్రాపర్టీ. ఫస్ట్ 6 lakhs ప్రాపర్టీ కొన్నావురా, అది ఏం చేస్తామంటే క్లాసిఫైడ్ యాజ్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ సేల్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మనసు మార్చుకొని దాన్ని వాడుకుందాం ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. నో లాంగర్ మెట్ ద క్రైటీరియా ఫర్ హెల్డ్ ఫర్ సేల్. ద రికవరబుల్ అమౌంట్ చెప్పాడు. ప్రొవైడ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March, ఇది ఇంపార్టెంట్, 31st March 23, 24, అండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ 23 and 24. ఓకే. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏం చేశాడు, నీకు బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఇచ్చాడు. ఇది ఎప్పుడైతే రికవరబుల్ అమౌంట్ ఇచ్చాడు వెంటనే నువ్వు ఇంపైర్మెంట్ యాజ్ పర్ IND AS 36 నువ్వు ఏం చేయాలి, ఇంపైర్మెంట్ టెస్ట్ కండక్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ 105 నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ వీ విల్ కండక్ట్ ఇంపైర్మెంట్ టెస్ట్ ఆఫ్ IND AS 36 యాజ్ ఎ రికవరబుల్ అమౌంట్ ఈజ్ గివెన్. ఓకే, 1/4/2001 మనం కొనుక్కున్నాం. ఎంత కొనుక్కున్నాం, 6 lakhs కొన్నాం. దాని లైఫ్ ఎంత అప్పుడు, 15 years. ఓకే. దీన్ని డిప్రిసియేషన్ ఎంత, యూ హ్యావ్ టు టేక్ డిప్రిసియేషన్ 6 lakhs డివైడ్. అంటే ఎందుకు డిప్రిసియేషన్ తీస్తున్నాం, 1st April 2001 కొన్నాను నేను. ఆడెప్పటికి అడిగాడు, 31st March 2003కి అడిగాడు. అంటే 2 years డిప్రిసియేషన్ ఎంత తీసేస్తే 80,000 తీసేస్తే ఎంత వచ్చింది, 5,20,000. అదే రోజున రికవరబుల్ అమౌంట్ ఎంత ఇచ్చాడట, ఆన్ 31st March 2003 రికవరబుల్ అమౌంట్ 4,70,000 ఉంది.
వాల్యూ పడిపోయింది కదా, ఎంత తగ్గిపోయింది 50,000. సో వెంటనే నువ్వేం చేయాలి, ఇంపైర్మెంట్ లాస్ టు మెషిన్ అని చెప్పి 50,000 బుక్ చేసావు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పటికి వెళ్ళాలి నువ్వు? నెక్స్ట్ ఇప్పుడు 15 ఇయర్స్లో 2 ఇయర్స్ అయిపోతే దాని లైఫ్ ఇంకా ఎంత ఉందో 13 ఇయర్స్ ఉంది. అంటే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత వస్తుంది? 4,70,000 కదా. దాని లైఫ్ ఎంత ఉంది? 13 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఈ రోజున 31st March 2003 ద ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ 31st March 2003 4,60,000 ఉంది. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అంట. అంటే ఇండక్షన్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? IND AS 105కి వెళ్తున్నాం. ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ అయిపోయిన తర్వాత మన క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో చెప్పేసాం. క్యారింగ్ అమౌంట్ ఎంతట? క్యారింగ్ అమౌంట్ 4,70,000 అని చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ 1 సెకండ్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఎలా రికార్డ్ చేస్తావు? ఈజ్ మెజర్డ్ ఎట్ లోవర్ ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆర్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. ఓకే, ఏంటి నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇప్పుడు కూడా క్యారింగ్ అమౌంట్ ఆర్ FELCTS విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే, సో దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు. ఇది ఏం చేయడు, ఇది నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. అబ్బా కలర్స్ మరీ వేడిగా ఉన్నాయి. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. సో ఇప్పుడు ఏమైంది, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అని ఇచ్చాడు. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇప్పుడు కూడా ఏంది, కాస్ట్ ఆర్ FELCTS విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఎంత ఉంది? ఇది 4,60,000. సో FELCTS ప్రకారం అదే రోజున 4,60,000 ఉంది. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ షుడ్ రికార్డ్. అంటే ఎంత రికార్డ్ చేయాలి? 4,60,000 రికార్డ్ చేయాలి. మళ్ళీ ఎంత వచ్చింది? ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. అంటే మళ్ళీ ఇంపైర్మెంట్ లాస్ టు మిషన్ 10,000. ఓకే, ఇప్పుడు 31st March 2003కి IND AS 105 ఏం చెప్తుంది? ఇంపైర్మెంట్ లాసు నీ అసెట్ వాల్యూ 4,60,000 చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? లెస్ 1 year డిప్రిషియేషన్ యూ హ్యావ్ టు టేక్. ఇప్పుడు ఏమైంది? 1 year డిప్రిషియేషన్ ఏంటి? ఒకసారి ఫస్ట్ ఏప్రిల్ 2001 31st Marchకి వచ్చేసావు. ఆల్రెడీ డిప్రిషియేషన్ తీసేసాను. ఇప్పుడు అంటే ఏంది, ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ కాదు ఉండేది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్గా అయితే ఈ రోజు ఉంటాం, కానీ మనం డిప్రిషియేషన్ ఎప్పుడు ఇస్తాం? 143 నుంచి ఇస్తాం. 143 నుంచి 31st March 2004 లోపల. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? డిప్రిషియేషన్ తీయాలి. 1 year డిప్రిషియేషన్ ఎంత? 0. 1 year డిప్రిషియేషన్ ఈజ్ 0. ఎందుకు? నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్కి నువ్వు డిప్రిషియేషన్ కానీ అమౌంటైజేషన్ కానీ చేయకూడదు. అందుకని ఏం చెయ్యం. అప్పుడు క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st March 2004కి ఎంత ఉంటుంది? అది ఏమి అడిగాడు? 31st March 2003కి అడిగాడు. 31st March 2003కి చెప్పేసాం. ఎంతని చెప్పాం? 31st March 2003కి 4,60,000. ఆ తర్వాత 31st March 2004కి ఎంత ఉంది? అప్పుడు కూడా అదే ఉంటుంది వాల్యూ. ఓకే, ఎంత ఉంటుంది? 4,60,000 ఉంటుంది. క్రైటీరియా ఫర్ 105. ఇక కాకపోతే ఇప్పుడు ఏమైంది? 2000 నెక్స్ట్ ఇయర్లో ఏమైందంటే, ఆన్ 31st March 2004 ద మేనేజ్మెంట్ చేంజ్డ్ ద ప్లాన్ యాజ్ ప్రాపర్టీ నో లాంగర్ మెట్ ద క్రైటీరియా అండ్ హెల్డ్ ఫర్ సేల్. రికవరబుల్ అమౌంట్ ఎంతట? రికవరబుల్ అమౌంట్ యాజ్ ఎట్ 31st March 2004 ఈజ్ 5 lakhs. 31st March 2004కి ఎంత? 31st March 2004. ఆన్ 31st March 2004 మేనేజ్మెంట్ చేంజ్ ద ప్లాన్ అండ్ యాజ్ ప్రాపర్టీ నో లాంగర్ మెట్ ద క్రైటీరియా. ఎంత డిప్రిషియేషన్ తీసేవి? 4,60,000. ఇప్పుడు ఏమీ లేదురా, 105 వాళ్ళు మనసు మార్చేసుకొని ఇప్పుడు IND AS 16 PPE కింద ట్రీట్ చేస్తున్నారు. PPE కింద ట్రీట్ చేస్తే అప్పుడు 31st March 2004లో నువ్వు డిప్రిషియేషన్ చేయాలి కదా. డిప్రిషియేషన్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందని చెప్పు? 31st March 2003
3కి 4,70,000 క్యారింగ్ అమౌంట్. 4,70,000 మీద ఎంత లైఫ్ 3 ఇయర్స్ 13 ఇయర్స్ ఉందని చెప్పావు. సో దాని మీద డిప్రిషియేషన్ చేస్తాం కదా. 4,70,000 డివైడ్ బై 13 ఎంత వచ్చింది? 36,154 వచ్చింది. సో 4,70,000 నుంచి తీసేస్తే క్యారింగ్ అమౌంట్ ఎంత? 4,33,846. ఓకే, 4,33,846. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకవేళ 105 కాకుండా పీపీఈ కింద రికార్డ్ చేయాలంటే ఎంత ఉంటుంది? 4,33,846 ఉంటుంది. ఓకే, ఇప్పుడు విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కదా మనం చూపించేది. ఏంటి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఉంది మొత్తం? నార్మల్గా బుక్స్లో ఎంత చూపిస్తున్నావు? 4,60,000 క్యారింగ్ అమౌంట్. కానీ ఇప్పుడు యాజ్ పర్ 116 ఎంత వచ్చింది? 4,33,846. అంటే నీ వాల్యూ ఇంకా డిప్రిషియేట్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోయింది రికవరబుల్ అమౌంట్. అంటే మళ్ళీ అగైన్ యూ గాట్ ద లాస్. అదేంటి, ఎంత లాస్ వచ్చింది ఈసారి? అది రికవరబుల్ అమౌంట్ వల్ల కొంచెం వచ్చిన లాస్. ఏంటి, నీ క్యారింగ్ వాల్యూ ఆఫ్ అసెట్ 4,60,000 ఉన్నది ఇంపోర్ట్ పడిపోయింది. సో దాన్ని ఏం చేస్తుందంటే పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. పిఎన్ఎల్ అకౌంట్ టు అసెట్ 26,154. ఓకే, ఆ లాస్. సో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత? 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఎంత అయింది వాల్యూ? ఇప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎంత? రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 31st మార్చ్కి 4,33,846. ఎందుకంటే అది పీపీఈ కాబట్టి. ఇంకా దాని రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంటుంది? 13 ఇయర్స్లో 1 ఇయర్ అయిపోయింది కాబట్టి 12 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత రికవరబుల్ అమౌంట్ అస్ ఆన్ 31st మార్చ్ 2004కి ఎంత చెప్తున్నాడు? ద రికవరబుల్ అమౌంట్ అస్ ఆన్ 31st మార్చ్ 2004కి 5 lakhs చెప్తున్నాడు. ఓకే, మళ్ళీ 5 lakhs అంటే 5 lakhs అంటే ఏమైంది ఈసారి? ఇంపైర్మెంట్ లాస్ కాదు వచ్చింది, ఇంపైర్మెంట్ గెయిన్ వచ్చింది. సో మనం ఇంకేం చేయకుండా వదిలేసాం. అయితే నార్మల్ ఇక్కడతో వదిలేసాడు ఐసేవాడు. కానీ నార్మల్గా అయితే ఏం చేస్తాం? ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఏమైతే రివర్స్ చేయాలి. లాస్ రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తావు? యూ హ్యావ్ టు ఫైండ్ మ్యాక్సిమం రివర్సల్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా కాన్సెప్ట్. మ్యాక్సిమం రివర్స్ ఎంత చేయాలని చెప్పి మామూలు క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, ఇది తీసుకున్న క్యారింగ్ అమౌంట్ రికవరబుల్ అమౌంట్ ఎంత అంటే యాక్చువల్ రివర్సల్ ఏమో 66,154. కానీ మ్యాక్సిమం రివర్సల్ అంటే ఒకటి ఉంటుంది. ఎలా చేస్తాం మ్యాక్సిమం రివర్సల్ అంటే సింపుల్. ఒకవేళ నువ్వు ఇంపైర్మెంట్ లాస్ లేకపోతే నీ డే 1 అసెట్ ఎంత ఉంది? డే 1 అసెట్ ఎంత ఉంటుంది? నాది 6 lakhs ఉంది. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? 3 years అయిపోయింది. యాజ్ ఆన్ 31st మార్చ్ 2004 కాబట్టి 3 years అయిపోయింది. 3 yearsకి డిప్రిషియేషన్ తీసేస్తే ఎంత వచ్చింది? 6 lakhs డివైడ్ బై 15 into 3 years చేస్తే 4.8 lakhs క్యారింగ్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆఫ్టర్ ఇంపైర్మెంట్ ఎంత వచ్చింది నీ క్యారింగ్ అమౌంట్? 4,33,846. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 46,154. సో దట్ విల్ అలౌ యాజ్ మ్యాక్సిమం రివర్సల్ అని చెప్పి 46,154. సో ఇప్పుడు ఎంత చూపిస్తావు? ఆల్రెడీ 4,33,846 ఉంది, దానికి రివర్స్ ఎంత చేస్తున్నావు? 46,154. ఈ రెండు యాడ్ చేస్తే 4,80,000. ఓకే, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2004కి 4,80,000. ఓకే, విత్ దిస్ ఇట్స్ కంప్లీటెడ్. ఇదేంటి, జస్ట్ క్యారింగ్ అమౌంట్ 6 lakhs మైనస్ డిప్రిషియేషన్ తీసాక 13 years చేసాం డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అనమాట. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇల్లుస్ట్రేషన్ 7. ఓకేనా, ఏం చెప్తుంది? నేను ఏమడిగాడు? ఎస్ఎస్ వెదర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ హెల్డ్ ఫర్ సేల్. దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద చెప్పచ్చా? రీజన్స్ దేర్ ఆఫ్ ఎందుకు చెప్పచ్చు? ఇఫ్ ఎస్ దెన్ వాట్, ఎట్ విచ్ డేట్? ఆడేదో చెప్పేది హెల్డ్ ఫర్ సేలా కాదా? On 1st January, June 2001, entity X plans to sell a group of assets and liabilities. Group of assets అంట. ఇది సింగిల్ అసెట్ కాదు, ఒక గ్రూప్ని కంబైన్ చేసి ఆ గ్రూప్ని అమ్మేద్దాం అనుకుంటున్నారు. విచ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ డిస్పోజల్ గ్రూప్ అంటున్నారు అనమాట. ఆన్ 31st July 2001, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్స్. ఎవరు అప్రూవ్ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేశారు. అండ్ బికమ్ కమిటెడ్ టు ద ప్లాన్ టు సెల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బై ఎంటరింగ్ ఇన్ టు ఏ ఫర్మ్ పర్చేజ్ కమిట్మెంట్ విత్ ద ఎంటిటీ వై. సో ఏంటి, అగ్రిమెంట్ అయిపోయిందా? కమిట్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమిట్ అయ్యారన్నమాట. సో ఎక్కడ ఉన్నాం మనం? సారీ. అండ్ బికమ్ కమిటెడ్ టు ద ప్లాన్ టు సెల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బై ఎంటరింగ్ ఇంటూ ఏ ఫర్మ్ పర్చేజ్ కమిట్మెంట్ విత్ వై ఎంటిటీ వై. హౌవెవర్, సిన్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈజ్ రెగ్యులేటెడ్, ద అప్రూవల్ ఫ్రమ్ ద రెగ్యులేటర్ ఈజ్ నీడెడ్ ఫర్ సేల్. రెగ్యులేటర్ దగ్గర రాలేదు, బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి వస్తుంది. సో అంటే కమిటెడ్ టు ద ప్లాన్ అండ్ బికమ్స్ కమిటెడ్ టు ద ప్లాన్ అన్నారు కాబట్టి మనం నార్మల్గా నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అంటే ఏం చెప్పింది? కండిషన్స్, 2 కండిషన్స్. ఒకటి, ఇట్ ఈ షుడ్ బీ సేలబుల్ ఇన్ ద ఇమ్మీడియట్ సేల్కి అవైలబుల్గా ఉండాలి ఇన్ ద ప్రజెంట్ కండిషన్ ఇమ్మీడియట్, అండ్ ద సేల్ షుడ్ బి హైలీ ప్రాబబుల్. ఈ రెండు ఫుల్ఫిల్ అయితే
అప్పుడు మనం 105 కింద రికగ్నైజ్ చేయొచ్చు. ఓకేనా. హైలీ ప్రాబబుల్ అంటే దీని గురించి మనం రాయొచ్చు, కొన్ని పాయింట్స్ ఇలా రాస్తాం. ఎలా రాస్తాం, ఏం చెప్పాను, MBASW మేనేజ్మెంట్ కమిటెడ్ టు సెల్ ద ప్రొడక్ట్ అండ్ ట్రేసింగ్ ద బయ్యర్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. దాని తర్వాత ఏంటి, ప్రైస్ అనేది ఏదైతే ప్రైస్ షుడ్ బి రీజనబుల్గా ఉండాలి అండ్ ప్రైస్ షుడ్ బి రీజనబుల్ అండ్ ద ప్లాన్ షుడ్ నాట్ బి విత్డ్రాన్. ఇంకోటి ఏంటి, ఏంటి మర్చిపోయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సేల్ మస్ట్ కంప్లీట్ విత్ ఇన్ 1 year. విత్ ఇన్ 1 yearలో సేల్ అయిపోవాలి. విత్ ఇన్ 1 yearలో సేల్ అయిపోవాలి. ఆ తర్వాత ఏమో అంతే 1 2 3 4 5 విత్ ఇన్ 1 year విత్డ్రావల్ ద సేల్ ప్రైస్ షుడ్ బి రీజనబుల్ మేనేజ్మెంట్ కమిటీ అంతే. అవి రాసేస్తాం అనమాట. రాసేసిన తర్వాత ఇప్పుడు చూడు ఇందులోకి ఏది, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్స్ అండ్ బికమ్స్ కమిటెడ్ టు ద ప్లాన్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడట, 30th July. సో ఎప్పుడు తీసుకుంటావు, డేట్ ఆఫ్ క్లాసిఫికేషన్ 30th July అని తీసుకుంటాం మనం క్లాసిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఏమిటి, అండ్ రీజన్స్ దేర్ ఫర్ ఇఫ్ ఎస్ దెన్ ఇట్ ఎట్ విచ్ డేట్. దాని తర్వాత ద మెజర్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ క్లాసిఫికేషన్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ది మెజర్మెంట్ ఆఫ్ the manufacturing unit as on the date of classification as held for sale. ద మెజర్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెజర్మెంట్ ఎలా చేయాలి అని చెప్తున్నాడు. మెజర్మెంట్ ఏం చెప్పాను నీకు, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కాస్ట్ ఆర్ FELCTS విచ్ ఎవర్ ఈజ్ లోవర్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏంటి, మెజర్మెంట్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ అలా జరగాలి. ఇప్పుడు జరుగుతుంది ఇది 31st July 2001. అప్పటికి ఇప్పుడు నీకు 2 డేట్స్ ఇచ్చాడు. ఏంటి, డిసెంబర్లో ఇచ్చాడు, జూలైలో ఇచ్చాడు. మనకి ఏం క్యారింగ్ వాల్యూ యాజ్ ఆన్ జూలై తీసుకోవాలి. సో నీకు ఇంపైర్మెంట్ లాస్ దేనికి కవర్ అవుతుంది, చూడు నార్మల్ చూడు. ఇప్పుడు నీకు ఇచ్చిన ఇదేంటి, డిస్పోజల్ గ్రూప్ అని, డీజెంట్ ఏంటి, డిస్పోజల్ గ్రూప్ అనమాట. డిస్పోజల్ గ్రూప్ నీకు ఇచ్చిన ఐటమ్స్ ఏమేమి ఇచ్చాడు, ఐటమ్స్ అని రాసుకోకూడదు. గుడ్ విల్, ప్లాంట్ మెషినరీ, బిల్డింగ్, డెటార్స్, ఇన్వెంటరీ, క్రెడిటర్స్, లోను, టోటల్. ఓకే. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్స్ ఎంత ఇచ్చాడు, క్యారింగ్ అమౌంట్స్ ఇచ్చింది రాసుకున్నాం రెస్పెక్టివ్గా. టోటల్ 2600. అయితే కింద చూద్దాం, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ యాజ్ ఆన్ December 2000 ఈజ్ 2000 అంట. ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2000కి ఎంత, 2000 యాజ్ ఆన్ 31st July 2001 ఈజ్ 1850 అండ్ కాస్ట్ టు సెల్ ఈజ్ 1800. సో మనం ఏం చేయాలి, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ చేయాలని చెప్పాను కదా నేను, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. సో ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఎంత, 1850 మైనస్ 100, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ 1750, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ టేక్ దట్. సో నీకు ఎంత లాస్ వచ్చింది, 850 లాస్ వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఏంటి, అసెట్స్ మాత్రమే డిస్పోజల్ గ్రూప్లోకి వస్తాయి, మిగిలిన ఏమి రావు. ఇవన్నీ గుడ్ విల్లు ఇవన్నీ వస్తాయి, డెటార్స్, ఇన్వెంటరీ ఇవన్నీ అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్. సో మనం తీసుకోం, 850 వచ్చింది. 850 ఫస్ట్ ఎవరికి తీసిస్తాం, గుడ్ విల్కి ఇచ్చేస్తాం. తీసాక ఇంకా ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్నారు, ప్లాంట్ అండ్ మిషనరీకి వీడికి ఎంత ఇస్తాం వీడికి. సో 850లోంచి 500 తీసే. సో ఎంత ఉంది నీకు, ఇంకా 350 ఉంది. ఆ 350 ఇంటూ ఎంత, టోటల్ 900 డివైడ్ బై ఈ రెండు కలిపితే ఎంత, 900 + 1850 gives you 2750. సో 350 into 900 divided by 2750 gives you ఎంత, 114.5 ఇచ్చాడంటే ఎంత, 115. ఓకే, సరిపోయింది 115. సో ఇది ఎంత అలాగే చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు నీకు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ వచ్చాయి కదా, ఇవి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ద మెజర్మెంట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మెజర్మెంట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అడుగుతున్నాడు. మెజర్మెంట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయరా, అది ఇందులోనే చూద్దాం. చూడు ఏం చెప్తున్నాడు,
The measurement as at the end of the year shall be similar lines as done about the assets and liabilities in the disposal group not within the scope of the standard are measured as per the respective standards. ఇవన్నీ ఎలా మెజర్ చేస్తానన్నా, ఇవన్నీ యాజ్ పర్ ది రెస్పెక్టివ్ స్టాండర్డ్స్ చేస్తాం. ఇది ఇందులో కవర్ అవ్వదు. ఓకే. ద ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆఫ్ ద డిస్పోజల్ గ్రూప్ యాజ్ ఎ హోల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. అవును, ఇదే క్యాలిక్యులేట్ చేసాం. 850 వచ్చింది. ద ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ యాజ్ ఎట్ ద ఇయర్ ఎండ్ షాల్ బి కంపేర్డ్ విత్ క్యారింగ్ వాల్యూ. దీన్ని క్యారింగ్ వాల్యూతో కంపేర్ చేసాం. అదంతా సోది. ఇక్కడ నుంచి చూడు, ఇది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ the fair value as on the year end is less than the carrying amount on the date. Thus, the impairment loss shall be allocated in the same way between the assets of the disposal group falling within the scope of the standard as above. అరే అదంతా ఏందనుకుంటున్నావు? సింపుల్ చూడు. అడేం చెప్పాడు, ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ తీసుకుంటాం, క్యారింగ్ అమౌంట్ ఆర్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఈ వచ్చిన డిఫరెన్స్ ఏంటి, ఇంపైర్మెంట్ లాస్ ఉంటాం. ఈ ఇంపైర్మెంట్ లాస్ని ఈ అసెట్స్ అన్నిటికి రెస్పెక్టివ్గా షేర్ చేయాలి అని చెప్తున్నాడు. అంతే, ఇంకా అందులో ఏం లేదు. సో అది లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ 8. ఓకే, ఏం చెప్తున్నాడు ఇది ఇలిస్ట్రేషన్ 8? ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడట. వాడు నేనేం అడుగుతున్నాడు అన్నది చూడు, కింద అడుగుతున్నాడు. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ విత్ ఇన్ ద డిస్పోజల్ గ్రూప్, డిఫరెంట్ డేట్స్, 2 డేట్స్లో అడుగుతున్నాడు వాడు. ఓకే, ఏమంట, ఒక డేటు, ఆ డేట్నున్న వాల్యూస్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, 15th సెప్టెంబర్న ద ఎంటిటీ ఏ డిసైడ్స్ టు సెల్ ద బిజినెస్. ఎప్పుడు 15th సెప్టెంబర్న డిసైడ్ అయ్యారు. ఇట్ నోటెడ్ దట్ బిజినెస్ మీట్స్ ద కండిషన్ ఆఫ్ డిస్పోజల్ గ్రూప్ క్లాసిఫైడ్ యాజ్ ఎ హెల్డ్ ఫర్ సేల్ ఆన్ దట్ డేట్. ఎప్పుడు 15th సెప్టెంబర్న. ఓకే, ఇన్ అకార్డెన్స్ విత్ IND AS 105. హౌవెవర్ ఇట్ డస్ నాట్ మీట్ ద కండిషన్స్ టు బి క్లాసిఫైడ్ యాజ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్ స్టాండర్డ్. However, it does not meet the conditions to be classified as discontinued operations in accordance with standard. ఇది మనకు అక్కర్లే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఎప్పుడో అయిపోయింది క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. మీట్స్ ద కండిషన్, ఇట్ మెట్ ద కండిషన్ కదా. however it does not meet the conditions. ఇప్పుడు నువ్వేం చేయాలి, the disposal group is stated at the following amounts immediately prior to the reclassification. 15th సెప్టెంబర్న వాల్యూస్ ఉన్నాయి. ఎంటిటీ ఏ ప్రపోజ్డ్ టు సెల్ ద డిస్పోజల్ గ్రూప్ ఎట్ 19 lakhs. ఇప్పుడు ఇది వేరే డేట్లో ఇచ్చాడు, ఇది వేరే డేట్లో ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎప్పుడు డిస్పోజల్ జరుగుతుంది, 15th సెప్టెంబర్. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిస్పోజల్ గ్రూప్ యాజ్ పర్ 105 కండిషన్ మెట్ ఆన్ 15th సెప్టెంబర్ 19/1. 15th సెప్టెంబర్కి అప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ అడేం అడుగుతున్నాడు, 15th సెప్టెంబర్న అసెట్స్ వాల్యూస్, క్యారింగ్ వాల్యూస్ ఎంత ఉంటాయని అడుగుతున్నాడు, క్లోజింగ్ వాల్యూస్. సో అప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఫర్ డిస్పోజల్ గ్రూప్ ఐటమ్స్ రాసుకుంటావు. ఇక్కడ నీకు మెయిన్ ట్రిక్కీనెస్ ఏంటంటే, ఇందులో దేనికి ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్ అప్లై అవుద్ది, దేనికి అప్లై అవుద్దని తెలిస్తే నీకు సమ్ అయిపోద్ది. ఓకేనా, దేనికి అప్లై అయ్యిద్ది చెప్పు నాకు. దేనికి అప్లై అయ్యిద్ది అంటే, గుడ్ విల్ చూడు, ఇక్కడ దేనికి అప్లై కావద్దో చూడు. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్కి మాత్రం అప్లికబుల్ అవుతుంది ఇది ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్. సో ఇక్కడ ఏముంది అంటే, అందులో మళ్ళీ ఇన్వెంటరీ కూడా అప్లికబుల్ కాదు. గుడ్ విల్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ మెజర్ ఎట్ ఫెయిర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ఇది రాదు. ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ వస్తుంది, PPE వస్తుంది కదా. నెక్స్ట్ ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్, కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ, రేసిబుల్స్, కరెంట్ లయబిలిటీస్, వీటికి ఏవి రాదు. అదేంటి, కరెంట్ అసెట్స్ కాదు, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తావు, ఇచ్చిన ప్రతి ఐటెం రాసుకున్నా. టోటల్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత ఇచ్చాడు, యాజ్ ఆన్ ఎప్పుడు మనం ఉన్నది ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి అప్పుడు ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటాం. ఓకే, FEL CTS ఎంత ఇచ్చాడు, ఎప్పటికి కావాలి నీకు, 15th సెప్టెంబర్కి కావాలి. ఈ ఎస్టిమేట్స్ కాస్ట్ టు సెల్ విల్ బి 70,000 అంట. 19 lakhs మైనస్ 70,000 చేస్తే ఎంత, 1830. అంటే ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఎంత వచ్చింది, 330. ఈ 330లో ఫస్ట్ 100% ఎవరికి గుడ్ విల్ పట్టుకుపోతే మిగిలినంత 130 మిగిలింది. సో ఇద్దరిని కలుపుతావు, ఇంటాంజిబుల్ అసెట్స్ 930, PPM 1020. ఈ రెండు కలిపితే ఎంత అయింది,
ఇంత 930 డివైడ్ బై 1950 ఎలా అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చింది, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 15 సెప్టెంబర్కి 868, 360, 952 ఇవన్నీ ఇలా క్లోజింగ్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ 31st March 2002కి స్టిల్ అండర్ IND AS 105. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నాం. ఎప్పుడు 31st March 2002కి. అప్పుడు క్యారింగ్ అమౌంట్స్ ఏమొస్తాయి, ఇవే కదా వస్తాయి. ఈ బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకుంటాం, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం, ఇవన్నీ రాసుకో. టోటల్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత, గుడ్ విల్ 0, ఇది ఎంత ఉంది 868, ఇది యాజ్ ఇట్ ఈజ్ 360 ఉంది, 360 వస్తుందా చూడు. ఇక్కడ మరి పప్పులో కాలేస్తాం. ఫస్ట్ ఇక్కడ పీపీ ఎంత ఉంది చెప్పు. పీపీ ఎంత ఉంది, 952 ఉంది, 952 వచ్చింది. ఇప్పుడు ఆడేమిచ్చాడు, యాజ్ అట్ 31st March 2002 దెర్ హ్యాస్ బీన్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్ టు సెల్ ద, అప్పటికి నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద ఉంది. అకౌంటెంట్ ఏం రీమెజర్డ్ ద ఫాలోయింగ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. ఫైనాన్షియల్ అసెట్స్ ఎంత ఇచ్చాడు, 410 ఇచ్చాడు. 410, 230, 400, 230, 400, 900, 250 ఇచ్చినవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ద డిస్పోజల్ గ్రూప్ హ్యాస్ నాట్ బిన్ ట్రేడింగ్ వెల్ అండ్ ఇట్స్ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ డైరెక్ట్గా ఇచ్చేసారు 1650 తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 60 వచ్చింది. 60 ఎవరికి ఇస్తావు ఫస్ట్ నువ్వు, 60 ఎవరికి ఇస్తాను, వీడికి వీడిద్దరికే ఇవ్వాలి. ఓకే. 60 into 868 డివైడ్ బై 1820, 60 into 952 డివైడ్ బై 1820 ఇద్దరికి పనిచేసిన తర్వాత రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఇలా వచ్చాయి. ఇది యాజ్ పర్ 105. అంతే. ఇంకేమైనా అడిగాను నిన్న, అంతే అయిపోయింది. లెట్ us go with next question. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, ఎక్కువ టైం స్పెండ్ చేయదు. ఎక్స్ లిమిటెడ్ ప్రిపేర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 30th June 2000. డ్యూరింగ్ ద ఇయర్ 3 months 1st April 2000 ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు సెల్ వన్ ఆఫ్ ఇట్స్ డివిజన్ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్ ఫాలోయింగ్స్ రీసెంట్ డిపోజల్. అదంతా అవసరం మనకి. అడు నాన్ కరెంట్ కంపెనీ హ్యాడ్ డిసైడెడ్ టు సెల్ వన్ ఆఫ్ ఇట్స్ డివిజన్స్ అమ్మేద్దాం ఫిక్స్ అయ్యాడు. అండ్ 1st April 2000 ద క్యారీ. ఎప్పుడు 1st April 2001 దాని అమౌంట్స్ కూడా ఇచ్చాడు. గుడ్ విల్ ఎంత ఇచ్చాడట, గుడ్ విల్ 60,000. పీపీఈ ఎంత ఇచ్చాడు, 20 lakhs. పీపీ ఎంత, 20 lakhs. పీపీ ఎంత, 20 lakhs. దాని తర్వాత ఇన్వెంటరీస్ ఎంత, 10 lakhs. ఓకే. టోటల్ ఎంత, 30.6. సో అయితే ఇక్కడ ఏమైంది, since 1st April 2001 the market condition has improved. As on 1st August 2001 the company has received and accepted a firm offer to purchase the division at 33 lakhs. టు పర్చేజ్ ద డివిజన్ ఎట్ 33 lakhs ఆఫర్ చేసిందంట. ఏంటి, మార్కెట్ కండిషన్ అంట. ఎఫ్ఎల్సి ఫేర్ వాల్యూ ఎంత ఉందో 33 lakhs. సో ఇంపైర్మెంట్ లాస్ ఉందా, దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. అంతే. దాని తర్వాత ఏంటి, ద సేల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీట్ ఆన్ 30th September 2001 అండ్ 33 lakhs can be assumed to be reasonable and the value of the division as on 30th June during the period of 1st April to 30th June inventories of the division costing 8 lakhs. ఏంటంటే 8 lakhs ఇన్వెంటరీ యొక్క కాస్ట్ 8 lakhs వర్ సోల్డ్ ఫర్ 12 lakhs at the 30th June 2001. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీస్ వాజ్, చూడు మనం ఎక్కడ ఉన్నాం, 30th June 2001. అప్పుడు ఇన్వెంటరీ యొక్క కాస్ట్ ఎంతట, 9 lakhs. సో ఇప్పుడు ఇన్వెంటరీ యాజ్ ఆన్ 30th June ఎంత తీసుకోవాలి, వాల్యూస్ ఎంత తీసుకుంటావు, 1 second నాకు. 10 lakhs తీసుకోవు, 8 lakhs తీసుకోవు, 9 lakhs తీసుకుంటావు. దాని తర్వాత పీపీది 20 lakhs వస్తుంది, 60,000 వస్తుంది. ఓకే. అది చెప్పాడు ఆన్సర్లో చూడు. లెస్ యాజ్ ద ఫేర్ వాల్యూ వస్తుంది, దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. ఫస్ట్ దానికి ఇన్వెంటరీస్ షుడ్ బి షోన్ ఎట్ 9 lakhs. అంతే అయిపోయింది. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 20 lakhs. గుడ్ విల్ అదే వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ 1. క్వశ్చన్ నెంబర్ 1, పీబీ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఈ క్వశ్చన్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ డీల్ అవుతుంది. చూడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుని ఉన్నాయా, ఇది ఇంపార్టెంట్. నాన్ కరెంట్ అసెట్ టు బీ అబండెండ్. అది IND AS 105 కింద చూపించచ్చా అంటే చూపించకూడదు. అలాగే టెంపరీ క్లోజ్డ్ షాప్ ఏమైనా ఉందనుకో, ఇది ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు కానీ బట్ ఇక్కడ చెప్తున్నా చూడు. టెంపరీలీ ఏమన్నా అసెట్ని వాడడం క్లోజ్ చేస్తారనుకో,
దాన్ని కూడా నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఆ అసెట్ని అప్పుడు వాడట్లేదంటే తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగే అబండెండ్ అంటే ఏంటి, ఇది కూడా సిమిలర్లీ అంతే. అబండెండ్ అంటే ఇప్పటిదాకా యూజ్ చేసే అసెట్ని యూజ్ చేయడం కన్నా పక్కన పెట్టేశారు అనమాట. సో యూ కాంట్ ట్రీట్ దట్ సేమ్ యాజ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అనమాట. ఓకే, విత్ దిస్ లెట్ us treat క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 1 చూడు. PB Limited purchased a plastic bottle manufactured plant for 24 lakhs on 1st April 2015. The useful life of the plant is 8 years. On 30th September 2017, PB Limited temporarily stops. ఏం చేశాడట, PB Limited temporarily stops using the manufacturing plant. ఓకే, బికాస్ డిమాండ్ హ్యాస్ డిక్లైన్. అక్కడ ఏమైంది, టెంపరర్లీ యూజ్ చేయడం ఆపేశారు. సో అప్పుడు నాన్ కరెంట్ అసెట్ కింద ట్రీట్ చేయకూడదు. ఓకే, however the plant is maintained in a workable condition and it will be used in the future and when demand picks up. The accountant PB Limited decided that to treat the plant held for sale until the demand picks up. సో అకౌంటెంట్ చేసింది తప్పు కదా, అలా చేయకూడదు. ఏది, దాన్ని అకౌంటెంట్ ఏం చేసి నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద ట్రీట్ చేస్తున్నాడు. అండ్ అకార్డింగ్లీ మెజర్స్ ద ప్లాంట్ అట్ లోవర్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ అండ్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. మనోడు ఏం చేసాడు, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద ట్రీట్ చేసి ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని చెప్పి ట్రీట్ చేశాడు. ద అకౌంటెంట్ హాజ్ ఆల్సో స్టాప్డ్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ కన్సిడరింగ్ ద ప్లాంట్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ లెస్ కాస్ట్ టు సెల్ ఆన్ 30th September 2017 at 31st March 2018 was 13.5 lakh and 12 lakh respectively. ఇప్పుడు ఏం చేస్తాడు, మొత్తం అకౌంటింగ్ అంతా పర్చేస్ ప్రైస్ తీసుకున్నాడు, డిప్రిసియేషన్ తీసేసాడు. డిప్రిసియేషన్ కూడా తీయకూడదు యాక్చువల్లీ, అది తప్పు చేసాడు. వన్స్ యూ ట్రీట్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పినప్పుడు నువ్వు డిప్రిసియేషన్ ట్రీట్ చేయకూడదు, అది తప్పే. దాని తర్వాత ఫెయిర్ వాల్యూ ఆర్ కాస్ట్ వాల్యూని యూజ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని ట్రీట్ చేశాడు. ఓకే, ఇంత. సో ఇప్పుడు అనలైజ్ వెదర్ ద అబోవ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ IND AS ఇఫ్ నాట్ అడ్వైజ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ షోయింగ్ ద నెసరీ వర్కింగ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, కాన్సెప్ట్ రాయాలి. ఎవరు వస్తావు చెప్పు. One second. For asset to be classified as a held for sale, immediately అదేంటి must be sellable in present condition and ద సేల్ మస్ట్ బి హైలీ ప్రాబుల్. ఆ రెండు ఫిల్ఫిల్ అయితేనే మనం చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ టెంపరలీ అబెండ్, సో వీ షుడ్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ an entity shall not be account for a non-current asset that has been temporarily taken out of uses if it had been abandoned. ఏమైనా అబండన్ చేసిన అసెట్ని నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కింద ట్రీట్ చేయకూడదు. ఇన్ ఎడిషన్ ఏం చెప్తుంది, డిప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేయకూడదు. ఒకవేళ నాన్ కరెంట్ అసెట్ కింద నువ్వు రికగ్నైజ్ చేస్తే అప్పుడు నువ్వు ఏం చేయాలి, అండర్ IND AS 16 కింద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు. ద అకౌంటెంట్ ఏం చేసాడు తప్పు, ద అకౌంటెంట్ హ్యాస్ ట్రీటెడ్ ద ప్లాంట్ యాజ్ నాన్ కరెంట్ అసెట్ నాన్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి ట్రీట్ చేసి అండ్ యాజ్ డిప్రిషియేటెడ్ has been charged. So the date of classification is not correct and in accordance with 105 and 16. Accordingly, manufacturing plant should be neither be treated as abandoned asset nor held for sale because carrying amount will be principally recovered through continuous use. ఇప్పుడు ఇది ఏంటి, మళ్ళీ ఒక ట్విస్ట్, అబండన్ చేయకూడదు. అకార్డింగ్లీ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ షుడ్ నైదర్ బి ట్రీటెడ్ యాజ్ అబండెండ్ అసెట్. ఓకే ఒకసారి, ఇది అబండెండ్ అసెట్ కాదు యాక్చువల్లీ, టెంపరర్లీ టేకెన్ అవుట్, టెంపరర్లీ స్టాప్స్ యూజింగ్ కాబట్టి అబండెంట్ చెప్పి ట్రీట్ చేయకూడదు దాన్ని. ఇది ఇంపార్టెంట్, అది నీకు చెప్పాను కదా, టెంపరరీ నాట్ యూజింగ్ అండ్ అబండెంట్ ఐటమ్. ఇదేంటి, ఇది అబండెంట్ అని చెప్పకూడదు, అలాగే టెంపరరీ, ఇదేంటి టెంపరరీ నాట్ యూజింగ్ కాబట్టి అబండెంట్ రాదు, అది చెప్తున్నాడు. సో లెట్ us స్టార్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం కరెక్ట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి దీన్ని, క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st March 2018, 31st March 2018 12 lakhs కాదా. PB Limited purchased a plastic bottle manufacturing plant for 24 lakhs on 1st April 2015. 1st April 2015 ఎంత ఉంది, 24 lakhs అట.
దాని లైఫ్ ఎంత 8 years. లెస్ 3 years డిప్రిషియేషన్ తీసేయాలి. ఇందుకు 2015 కొన్నాం, ఎప్పటికి రిపోర్టింగ్ చేస్తాం మనం 31st March 2018. దాని వాల్యూ ఇచ్చారు, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆన్ 30th September 2017 అండ్ 31st March 2018. సో అప్పటికి దాకా చూసుకోవచ్చు 31st March 2018 వరకు. సో ఎంత అని చెప్తావా, 24 lakhs ఇంటూ 3/8 9 lakhs. సో క్యారింగ్ అమౌంట్ ఎంత 15 lakhs. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ ఎంత అయింది 31st March 2018కి 12 lakhs. ఇక్కడ ఇచ్చాడు కదా 31st March 2018కి 12 lakhs. ఇప్పుడు 12 lakhs అయితే ఇంపర్మెంట్ లాస్ ఎంత వచ్చింది 33 lakhs వచ్చింది ఒకసారి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి, రికవరబుల్ అమౌంట్ ఎంత తీసుకోవాలి, వాల్యూ ఇన్ యూజ్ ఆర్ FELCTS విచ్ ఎవర్ ఈజ్ లోవర్. యాక్చువల్లీ క్వశ్చన్ ఎక్కడ కూడా వాల్యూ ఇన్ యూజ్ గురించి చెప్పలే, వాల్యూ ఇన్ యూజ్ ఎక్కడ ఇవ్వలేదు. సో అది మనం తీసుకోకూడదు. FELCTS ఒకటి ఇచ్చారు కాబట్టి FELCTS 12 lakhs తీసుకోవాలి. కానీ ఐసీఓడి ఏం చేశాడు, దీన్ని 0 కింద తీసుకున్నాడు. 0 ఆర్ 12 lakhs విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అని చెప్పి ట్రీట్ చేశాడు. సో ఇక్కడ ఎంత వచ్చింది ఇంపైర్మెంట్ లాస్ 3 lakhs. ఓకే, సో ఇప్పుడు పీపీ అది ఇప్పుడు ఎలా రికార్డ్ చేస్తావు, పీపీ కింద అసెట్స్ నాన్ కరెంట్ అసెట్స్లో పీపీ కింద 12 lakhs రికార్డ్ చేస్తాం. రివైజర్ క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 31st March 2018కి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడు, లాస్ట్ క్వశ్చన్ ఇది, ఆర్టీపీ క్వశ్చన్ ఇది. ఏంటంట, ఎక్స్ లిమిటెడ్ అక్వైర్డ్ బి లిమిటెడ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఎ వ్యూ టు సేల్ and it meets the criteria to be classified as a discontinued operation as per IND AS 105. Further following information is available. B Limited, X Limited acquired B Limited exclusively with a view to sale and meet its criteria to be classified as a discontinued operation. Discontinued operations. డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్లో ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా గుర్తుందంటే ఒకటి ఉంది గుర్తు. ఏంటంటే డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ మీద వచ్చిన ఇన్కమ్ని నువ్వు కంటిన్యూయింగ్ బిజినెస్లో చూపించకూడదు. అది సెపరేట్గా డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని మీద వచ్చిన ఇన్కమ్ సెపరేట్గా చూపించాలి. ఓకే, ఫర్దర్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఎక్స్క్లూడింగ్ లైబిలిటీస్ ఆన్ ఎక్విజిషన్ ఈజ్ 360 lakhs. అండ్ రిపోర్టింగ్ డేట్ ఏంటి, కాస్ట్ టు సెల్ ఎంత అయిందంటే 10. ఫెయిర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ ఆన్ ఎక్విజిషన్ రిపోర్టింగ్ డేట్ ఎంత 80. ఫెయిర్ వాల్యూ లెస్ ఎక్స్క్లూడింగ్ లైబిలిటీస్ ఆన్ రిపోర్టింగ్ డేట్ ఇచ్చాడు. ఏంది ఇన్నిసార్లు రిపోర్టింగ్ డేట్లు ఇచ్చాడు. హౌ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ పర్టైనింగ్ టు బి లిమిటెడ్ షుడ్ బి మెజర్డ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఆన్ ద ఎక్విజిషన్ డేట్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎక్విజిషన్ డేట్లోనే ఎలా చూపిస్తావు, రిపోర్టింగ్ డేట్లో ఎప్పుడు చేస్తాం. ఎప్పుడు ఎక్వైర్ చేసామంట, యాజ్ ఆన్ ఎక్విజిషన్ ఎంత ఉంది 360 lakhs. అంటే ఎక్విజిషన్ అంటే day 1 360 lakhs అసెట్స్ ఉన్నాయి. లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఎక్విజిషన్ డేట్ రోజున 80 ఉంది. సో అంటే బ్యాలెన్స్ అంతా 280 నుంచి మళ్ళీ కాస్ట్ ఫెయిర్ వాల్యూ లెస్ FELCTSకి చూపించాలి కదా. అంటే ఏంటి, FELCTSకి చూపించాలి అంటే అసెట్లోంచి కాస్ట్ ఎంత అయింది 10 తీసేస్తే 270. అలాగే లాస్ట్ ఇయర్ ఎండ్లో 340 lakhs ఎంత రిపోర్టింగ్ డేట్ 340. అప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో ఉన్న ఎక్విజిషన్ లైబిలిటీ 260 నుంచి కాస్ట్ తీసేస్తే 250. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత 20. ఇదేంటి ఇంపైర్మెంట్ లాస్ కింద రికగ్నైజ్ చేస్తాం అనమాట. చూడు, therefore on acquisition date the disposal group fair value less cost to sell which will be calculated as excluding liabilities 350 అంతే కదా. ఫస్ట్ 350 అట, అదేంటి 350 వైట్ ఒకసారి 360 minus 80. చూడు ఇక్కడ చూపించాడు కరెక్ట్గా. మొత్తం ఎంత వచ్చింది, ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L షాల్ రికగ్నైజ్ లాస్ సబ్సిక్వెంట్ మెజర్ ఎంతట 20. ఇంపైర్మెంట్ లాస్ 20 చూపించరా అంతే, ఇంకా అంతమించి ఆలోచించకుండా ఇష్టం. With this 105 is completed.